హాయ్ ఫ్రెండ్స్, మా పాపకి గోపిక గెటప్ వేయడానికి ఏమేమి యూస్ చేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూపిస్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. పిల్లలకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఫౌండేషన్ యూస్ చేయకూడదండి. అలోవెరా జెల్ యూస్ చేసిన తర్వాత దానిపైన ఫౌండేషన్ అప్లై చేసినట్టయితే స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల స్కిన్ వచ్చేసి చాలా డెలికేటెడ్గా ఉంటుందండి, కాబట్టి కంపల్సరీ అలోవెరా జెల్ తర్వాతనే ఫౌండేషన్ యూస్ చేయండి. ఫౌండేషన్ తర్వాత మేకప్ పౌడర్ యూస్ చేస్తున్నాను. మేకప్ పౌడర్ వచ్చేసి ఏదైనా యూస్ చేయొచ్చండి, బట్ ఎక్కువసేపు ఉంచకూడదు పిల్లలకి మేకప్ అనేది. చూడండి, తర్వాత కాజల్ ఐలైనర్తో ఐస్కి అప్లై చేస్తున్నాను. పైన కింద మొత్తం షేప్ వచ్చే విధంగా ఐలైనర్తో అప్లై చేసిన తర్వాత ఐబ్రోస్ చేస్తున్నానండి. ఐబ్రో పెన్సిల్ దిద్దుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టిక్కర్ తీసుకొని స్టిక్కర్ పెట్టి తర్వాత వైట్ తిలకంతో బొట్లు పెడుతున్నానండి. ఈ బొట్లు పెట్టడానికి అయితే కొంచెం టైం పడుతుందండి, కానీ ఓపికగా పెట్టుకోవాలి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. బొట్లు ఈ విధంగా పెట్టినట్టయితే చూడడానికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇంతకంటే మంచిగా చేయవచ్చు అని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం రెడీ చేసినప్పుడు మీరు చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఐస్కి వేయడానికి షేడ్స్ లేవు, సో లిప్స్టిక్ని షేడ్ లాగా వేస్తున్నాను. చిక్స్కి కూడా లిప్స్టిక్ తోటి చేస్తున్నానండి. నెక్స్ట్ లిప్స్టిక్ వేస్తున్నాను. లిప్స్టిక్ కూడా పిల్లలకి ఎక్కువగా యూస్ చేయకూడదండి. ఇన్ని అవర్స్ అని చెప్పి ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ వాష్ చేస్తే బెటర్. ఇయర్ రింగ్స్ అండి, మా పాపకి క్లాసికల్ డాన్స్ చేస్తుంది కాబట్టి తన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రత్యేకంగా గోపిక గెటప్ కోసం అయితే ఏం కొననవసరం లేదు నేను. జ్యువెలరీ అండి, ఇది మొత్తం తయారు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? మా పాపకి అంటే ఎలా తీసుకున్నారా మొత్తం వీడియో తీసుకున్నారా? టోటల్గా రెడీ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.